ఈ టాపిక్ అయితే ఐ థింక్ ప్రతి పేరెంట్, ఎస్పెషలీ మిలీనియల్ పేరెంట్స్, ఇది ప్రతి యునో గెట్ టుగెదర్ జరిగేటప్పుడు ఈ టాపిక్ ఇస్ బికమ్ వన్ బిగ్ టాపిక్ టు టాక్ అబౌట్. అవును, ఐ థింక్ మిలీనియల్ పేరెంట్స్ ఆర్ వెరీ కన్సర్న్డ్, ఏంటి కొత్త చేంజ్, ఎందుకు మ్యారేజ్ని అపోజ్ చేస్తున్నారు అని చెప్పి. బట్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, దే షుడ్ సిట్ విత్ ద చైల్డ్, ఎందుకు ఇలా అనుకుంటున్నావు అని చెప్తే ఐ థింక్ దే విల్ ఓపెన్ అప్ అండ్ చెప్తారు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే జెన్జీస్ ఫ్రీడమ్ కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని చెప్పి మ్యారేజ్ కాదంటున్నారు, మ్యారేజ్ చేసుకోకుండా ఏం చేస్తున్నారంట, ఇలాంటివి చాలా వినిపిస్తుంటాయి. బట్ ద థింగ్ ఇస్, జనరేషన్ అన్నాక మారుతుంది, గ్యాప్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి కాబట్టి యూ హ్యావ్ టు make them sit and talk. I think they're more open, they're very intelligent. You know, because of so much of exposure, వాళ్ళ అండర్స్టాండింగ్ ఇస్ వే ఫార్ బెటర్ అని చెప్పి. ఎస్, దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ కాబట్టి దే విల్ సిట్, దే విల్ లిజన్ టు యూ. వాళ్ళకి ఏమన్నా కన్సర్న్స్ ఉంటే చెప్తారు. ఐ థింక్ యాజ్ మిలీనియల్ పేరెంట్స్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ దట్ ఎన్వైరన్మెంట్ వేర్ దే కెన్ ఓపెన్ అప్ అండ్ టాక్. నాకు ఈ ఇష్యూ ఉంది, నాకు ఇలా చేయాలని ఉంది, పెళ్లి చేసుకుంటే చేయలేను అని చెప్పి దట్స్ వై ఐఎమ్ బ్యాకింగ్ ఆఫ్ అని వాళ్ళు చెప్పారనుకోండి, దెన్ ఇఫ్ వీ నో ఇట్ ఐ థింక్ వీ కెన్ రిజాల్వ్ ఇట్ ఆర్ డిరెక్షన్లో వీ కెన్, అండ్ వీ కెన్ ఆల్సో బీ పీస్ఫుల్. ఎందుకు వద్దంటున్నారు అని టెన్షన్ పడకుండా. ఇఫ్ నీకు ఒక క్వశ్చన్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ ఇస్, దీని వల్ల ఏమైనా ఇండివిజువలిజం ఆర్ సెల్ఫ్ సెంటర్డ్ ఒక యూనో యాటిట్యూడ్ ఏమైనా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా ఎక్కువ జెన్జీస్లో? నో, ఐ డోంట్ పర్సనలీ think so. Yeah, because and I don't believe that వాళ్ళకి ఫ్యామిలీ వాల్యూస్ లేదు అది ఇదని నేనైతే అనుకోను.